హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగుండాలి ఫ్రెండ్స్. నేను బాగుండాను, మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం బాధాకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఆమె సాల్మేలో నిన్న శుక్రవారం కాక మన శుక్రవారం పోయి సామాన్లు ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంటికాడ మా కొడుకు బిడ్డలు ఇద్దరు చిన్నపిల్లలు ఉండారండి. చాక్లెట్లు, జ్యూస్ డబ్బాలు, మా కోడలకు కాల గొలుసులు, మొబైలు, ఇయర్ ఫోన్స్ అవన్నీ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎత్తుకొని పోయేసి తీరా ఏర్పాట్లు అయినాక మన శుక్రవారము నేను తినే వస్తువులు జ్యూస్ డబ్బాలు ఎత్తుకోలేదు, మా ఇంట్లోనే ఉన్నాయి, నువ్వేమన్నా డ్రైవర్ని పంపించి ఎత్తుకొని పో, లేకపోతే నువ్వు లొకేషన్ పెడితే వాళ్ళు ఎత్తుకొచ్చిస్తారు, డబ్బులు ఇమ్మన్నారు ఫ్రెండ్స్. సరే అని చెప్పాను. సరే కారు వాళ్ళకి వేసుకున్నాం అనుకున్నాను. ఇప్పుడు మొబైల్ కాలపట్టిలు ఎత్తుకున్నారు కదా ఫ్రెండ్స్, అవి కానీ ఈ పని అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఈ బుద్ధి రేపు అని చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఈరోజు ఫోన్ చేసి రమ్మని చెప్పు, పలానా స్పాట్కి ఆటో పంపిస్తానని చెప్పినారు ఫ్రెండ్స్. వాళ్ళు డబ్బు ఇచ్చేంత వరకు ముందు మొబైల్, కాల గొలుసులు, ఇయర్ ఫోన్స్ డబ్బులు ఇచ్చినంత వరకు చేతికి వెళ్ళదండి ఫ్రెండ్స్. అంతలో సంబరానికి ఎందుకు ఎత్తుకొని పోతామని చెప్పారు. ఆ మాదిరిని చేయడం తప్పు కదా ఫ్రెండ్స్. నిజంగానే మంచితనం కాలమే లేదు ఫ్రెండ్స్. మా కోడలు మా ఊరు నుంచి తిరుపతి నుంచి, మా ఉప్పిలేరు నుంచి తిరుపతికి ఛార్జీలు పెట్టుకొని పోయింది ఫ్రెండ్స్. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు చూడు. ఇంకెలా ఫ్రెండ్స్ మంచి మనుషులు నమ్మేది. మా కోడలు తిరుపతికి వచ్చి బాధపడుతుంది. అమ్మ వాళ్ళు ఈ మాదిరి అన్నారు, 300 కడితే కానీ సామాన్లు ఇస్తారంట, లేకపోతే ఇయరంట అని చెప్పి. ఏందో ఫ్రెండ్స్, ఎలా నమ్మాలనో ఏం చేయాలనో ఏం తెలియలేదు ఫ్రెండ్స్. మనుషుల్ని ఎత్తుకొని పోతాము మేము, రా 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 అని చెప్పి ఎత్తుకొని పోయినాను ఫ్రెండ్స్. పోయిన తర్వాత ఇక్కడ మా పిల్లలు చిన్న బిడ్డలు ఉన్నారు కదా, జ్యూస్ డబ్బాలు, చాక్లెట్లు మేము ఎత్తుకొని పోమని చెప్పారు. ఎత్తుకొని పోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఎక్కువ అయిపోయింది లగేజీ, మేము ఎత్తుకొని వాళ్ళేమో అని చెప్పిండారు. నేను ఏర్పాటుకు వచ్చేసినాను. నీ మొబైల్ కూడా, నీ కాలు గొలుసులు కూడా ఇంట్లో పెట్టి మర్చిపోయాము, మళ్ళీ ట్యాక్సీ పెట్టి తెప్పించుకున్నామని డైలాగ్ కొట్టారు ఫ్రెండ్స్. చూడు, ఇప్పుడు చేతికి ఇచ్చి ఎత్తుకొని పోమ్మంటే ఇంట్లో పెట్టి మర్చిపోయారంట ఫ్రెండ్స్. మళ్ళీ ట్యాక్సీకి టికెట్, బోర్డింగ్ కార్డు అవన్నీ తగిలేసినాయంట. తర్వాత గుర్తుకొచ్చిందంట మా మొబైల్ ఇంట్లో ఉండదనేసి మళ్ళా డ్రైవర్ని పంపించి తెప్పించుకున్నారంట ఫ్రెండ్స్. అదే నమ్మే మాటనా ఫ్రెండ్స్? మాదిరి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసింది ఈరోజు. అది వాళ్ళు రాజంపేట కోడూరో తెలీదు, వాళ్ళు రాజంపేట కోడూరో తెలియదు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మీ పడాలి రమ్మని చెప్పు, సామాన్లు ఇస్తామని చెప్పినేసి పోతే ఫస్ట్ మేమే బస్ స్టాండ్లో ఎత్తిపోయి ఇస్తామని చెప్పినాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు లేదు, నేను ఏరో చోట పోయినాను, ఏరో బండిని పంపిస్తాను, 300 ఇచ్చి సామాన్లు తీసుకోమని చెప్పి అని చెప్పారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనసులను ఎలా అర్థం చేసుకోవాలనో ఏమో. మంచితనానికే కాలం లేదు ఫ్రెండ్స్. ఈ కాలాలలో అన్యాయానికే కాలం ఉంది ఫ్రెండ్స్. ఏం ఎండలేండి ఫ్రెండ్స్, నిలుచుకొని వస్తాను సాలానికి బిల్లు ఎండలు ఫ్రెండ్స్. ఇది నేను ప్రతిరోజు వచ్చేది. ఈ పూల చెట్లు ఈ మధ్య నాటినారు ఫ్రెండ్స్. ముందు పూల చెట్లు పెరికేశారా, ఇప్పుడు ఈ నాటినారు ఫ్రెండ్స్. చూడు ఎంత బాగున్నాయి, నెత్తిమల్లి పూలు చూడు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? నాకైతే మనసు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. మా కోడలు కష్టపడితే నేను తట్టుకోలేను ఫ్రెండ్స్. పాప మా అమ్మాయి ఈరోజు కంప్యూటర్ క్లాస్కి పోకుండా పిల్లలకి సామాన్లు వచ్చినాయని సంతోషంతో పోయింది. ఆడికి పోతే చాక్లెట్లు లేవు, పిల్లలకి జ్యూస్ డబ్బాలు లేవు, ఎండలు కాస్తున్నాయే కదా ఇంటికాడ కూడా జ్యూస్ డబ్బాలు లేవు. అందులో 300 ఇస్తేనే మీ వస్తువులు ఇస్తాము, లేకపోతే ఏమన్నాడంట ఆటో డ్రైవరు. అందుకని మా కోడలు చాలా బాధపడుతుంది. ఇంకా సరేలేమ్మా, ఎప్పుడు చేతికేను, కావాలంటే లగేజ్కి వేస్తాను చాక్లెట్లు, ఈ నెలలో వేయలేను, రేపు నెలలో వేస్తానని సామాన్లు పడి తీసని చెప్పాను ఫ్రెండ్స్. ఎండలు అదిరిపోతున్నాయి ఫ్రెండ్స్. పోయేట్లో అయితే ఎండలు కాదండి,
మీరు ఏం తిన్నారు ఫ్రెండ్స్, ఎలా ఉండారు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ఏం తినలేదు ఫ్రెండ్స్, మతానికి పోయాను. 2 సందివిచ్చులు తీసుకున్నాను ఫ్రెండ్స్, 2 సందివిచ్చులు తీసుకున్నాను. మళ్ళీ తినేటప్పుడు మా ఫ్రెండ్స్ మీరు ఒక వీడియో పెట్టినాను, అంగా నా చేత ఏదో అది కాలేదు ఫ్రెండ్స్. ఈడికి వచ్చేది కొంచెం ప్రాణం నిమ్మలంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీ కదా, సలాన్ కిందకి వచ్చినాము. హాయ్ హాయ్ సార్ hot too much hot. Oh, too much hot. ముందు ఫస్ట్ 2-3 రోజులు ఎండ పెట్టాను ఫస్ట్, కానీ బిన్న వస్తాను.